హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ లేకున్నా కూడా మనం ఆధార్ కార్డు అనేది యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేసిన తర్వాత మనకు అవసరం అనుకుంటే ఆధార్ కార్డు ఎప్పుడైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఆధార్ కార్డుకు మనం బయోమెట్రిక్ లాక్ అన్లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆధార్ కార్డుకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ వస్తుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని ఎక్కడైతే మనల్ని ఆధార్ కార్డు అడుగుతారో ఆ ప్లేస్లలో మనం ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క క్యూఆర్ కోడ్ వారికి చూపించినట్లయితే వారు ఈ యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మన ఆధార్ కార్డు జిరాక్స్ అడిగినప్పుడు జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మన యొక్క మొబైల్లో ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ హైప్స్ ఇచ్చినట్లయితే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ బార్లో ఆధార్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా ఆధార్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆధార్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఇక్కడ మనకు అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేను అప్డేట్ అనేది చేస్తున్నా. మీరు కొత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇలాగా మీకు ఓపెన్ అని చెప్పేసి వచ్చిన తర్వాత సింపుల్గా ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు డిస్కవర్ కీ ఫీచర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ ఇలాగా మీరు చూసి ఓకే చేయొచ్చు. చేసిన తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ వస్తుంది. ఎంటర్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ విత్ మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నా. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ మీద ఒకసారి టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన మొబైల్లో ఏ సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయో ఆ సిమ్ కార్డ్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి సిమ్ కార్డే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్ అయితే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఆధార్ కార్డుకు వచ్చేసి మొబైల్ నెంబర్ వేరే మొబైల్లో ఉంది, ఈ మొబైల్ అయితే లేదు. అయినా కూడా మనం ఏదో ఒక సిమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర 2 సిమ్లు ఉన్నట్లయితే ఏదో ఒక సిమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ SMS మీద క్లిక్ చేయాలి. కొంచెం వెయిట్ చేయాలి, టైం పడుతుంది. వెరిఫై మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వస్తుంది. ఇలా ఎందుకు టైం పడుతుందంటే యాక్చువల్లీ ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇందులో లేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇందులో ఓన్లీ సిర్ఫ్ మనం ఏ మొబైల్ అయితే ఈ యొక్క ఆధార్ కార్డు యాక్సెస్ చేస్తున్నామో ఆ మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక మొబైల్ నెంబర్ను మనం ఇప్పుడు వెరిఫై చేయాలన్నమాట. వెరిఫై చేస్తేనే నెక్స్ట్ మనం ఫేస్ అథెంటికేషన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం ఈ యొక్క ఆధార్ కార్డును అనేది యాక్సెస్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి ఇంకోసారి ట్రై చేయండి. ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క సర్వర్ బిజీ లేదంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా ఇక్కడ మీకు వెరిఫై మొబైల్ నెంబర్ దగ్గర ఎర్రర్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. అంటే మనకు వెరిఫై మొబైల్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా అయిందనమాట. తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ దిస్ నెంబర్ యూజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ 2 ఆప్షన్లు అనేది మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఒకవేళ మీరు యూజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ యాక్సెస్ అనేది అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనకు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి, అంటే వితౌట్ మొబైల్ నెంబర్ తోటి మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ విత్ దిస్ నెంబర్ అంటే ఈ మొబైల్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ తోటి మనం యాక్సెస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూ విత్ దిస్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రెడీ ఫర్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఫేస్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే స్పెక్ట్స్ అంటే కళ్ళద్దాలు అనేది రిమూవ్ చేయాలి. తర్వాత లైట్కు ఎదురుగా ఉండాలన్నమాట. అంటే మరీ చీకట్లో ఉండకూడదు. ఐ అనేది మనం బ్లింక్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి.
ఇప్పుడు నేను ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఫేస్ అనేది అథెంటికేషన్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు ఫేస్ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిందనమాట. ఇక్కడ గెట్టింగ్ యువర్ ఆధార్ రెడీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ న్యూ 6 డిజిట్ పిన్ అంటే ఈ యొక్క ఆధార్ కార్డు యాప్ అనేది మనం ఎప్పుడైనా కూడా ఓపెన్ చేయాలనుకుంటే మనము అన్నిసార్లు కూడా ఫేస్ అథెంటికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు మనం ఏదైతే 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకుంటామో ఆ పిన్ ఎంటర్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 6 డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇలా పిన్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ న్యూ 6 డిజిట్ పిన్, సేమ్ అదే పిన్ ఇంకోసారి ఇవ్వాలన్నమాట. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే రావడం జరిగింది. పైన మన నేమ్ వచ్చింది, పక్కన ఫోటో కూడా వచ్చింది. అంటే మనం ఇప్పుడు ప్రాపర్గా మన దగ్గర ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ లేకున్నా కూడా, ఎటువంటి ఓటీపీ మనం ఎంటర్ చేయకున్నా కూడా ప్రాపర్గా మనం ఆధార్ కార్డు అనేది యాక్సెస్ చేసినాం అనమాట. ఇక్కడ పైన మనకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేదంటే ఏదైనా హోటల్లో మనం బుక్ చేసుకోవాలన్నా రూమ్, అక్కడ ఏంటంటే మనకు ఆధార్ కార్డు అడుగుతుంటారు కదా, కానీ అక్కడ మనం ఫిజికల్గా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ వారికి షో చేసినట్లయితే వారే స్కాన్ చేసుకుంటారు అనమాట. స్కాన్ చేసుకున్నట్లయితే వారికి కావాల్సినటువంటి నేమ్, అడ్రస్ అనేది అక్కడ వారికి లభిస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఈ యొక్క కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా మనం ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోసారి దీని మీద ఒకసారి మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక పాకెట్ సైజులో ఒక ఐడి కార్డు లాగా మన ఆధార్ కార్డు అనేది ఒకటి జనరేట్ అయ్యి వచ్చిందనమాట. ఈ యొక్క ఆధార్ కార్డు మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కింద మాస్క్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనకు షో చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ షో చేయకుండా కూడా మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ బయో లాక్ అంటే బయోమెట్రిక్ లాక్ అంటే అన్లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షేర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క షేర్ ఐడి మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క డౌన్లోడ్ ఆధార్ మీద ఒకసారి మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి సింపుల్ గా ఆధార్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తా. సింపుల్ గా డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే గ్రేట్ యువర్ ఆధార్ పీడిఎఫ్ ఈజ్ రెడీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క పీడిఎఫ్ ఆధార్ కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ అంటే కంటిన్యూ ఉంటుంది కదా, మీ యొక్క ఇంటి పేరు తర్వాత మీ పేరు, ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత మీ యొక్క పుట్టిన సంవత్సరం అది ఎంటర్ చేస్తే ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది. సింపుల్ గా ఒకసారి పీడిఎఫ్ మీద క్లిక్ చేద్దాం. ఈ యొక్క పీడిఎఫ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత మీ యొక్క పుట్టిన సంవత్సరం కంప్లీట్ గా ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒకవేళ మీరు 1999 లో పుట్టినట్లయితే 1999 అలాగా ఇలా మనం పాస్వర్డ్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్ గా ఆధార్ కార్డ్ అనేది రావడం అయితే జరిగిందనమాట. దీన్ని మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంతకుముందు మనం ఇలాంటి ఆధార్ కార్డు మనం డౌన్లోడ్ చేయాలంటే మన దగ్గర రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనం ఇలా ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఏ మొబైల్ అయినా కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. యాక్సెస్ చేసి ఇలా మీరు ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.